ఈ టమాటా పచ్చడిలో ఒక మెథడ్ అండి. అయితే దీనికోసం నేను ఒక 4, 5 హైబ్రిడ్ టమాటాలు తీసుకున్నాను. లోకల్ టమాటాలైతే కొంచెం పసరు వాసన వచ్చినట్టుగా అవుతుంది. అవి కుకింగ్ గనుక ప్రాపర్‌గా జరగకపోతే ఇవి తొందరగానే ఉడికిపోతుంది. ఎందుకంటే పీల్ చాలా సెన్సిబుల్‌గా ఉంటుంది కాబట్టి హైబ్రిడ్ వెరైటీ టొమాటో చాలా తొందరగా కుక్ అవుతుందనమాట. ఆ తర్వాత 4 పెద్ద టొమాటోలు తీసుకున్నాను. ఒక మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో ఒక 2 చెంచాలు పల్లి నూనె వేసి 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, నేను జీలకర్ర వేయలేదండి, మీరు యాడ్ చేసుకోవచ్చు. ధనియాలు ఒక చెంచా, మెంతులు ఒక చెంచా. నేనైతే మెంతులు 2 చెంచాలు వేస్తాను. ఎందుకంటే మెంతులు ఎప్పుడు కూడా అది డయాబెటిస్‌కి చాలా మంచిది. యాంటీ హైపర్ గ్లైసెమిక్ అనమాట. అది డిసీజ్డ్ అయ్యుండక్కర్లా, ప్రివెన్షన్‌గా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి మెంతులు బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి నేను 2 చెంచాలు యాడ్ చేశానండి. ఇది మీ చాయిస్ అనమాట. పసుపు, ఉప్పు, పసుపు అర చెంచా, ఉప్పు ఒక చెంచా, మెంతులు 2 చెంచాలు, తర్వాత ధనియాలు ఒక చెంచా. అయితే మెంతులు మీరు తగ్గించుకోండి చేదుగా అనిపిస్తే. అన్నీ కలిపి పసుపు ఒక పావు చెంచా అయితే బెటర్ అండి. ఎందుకంటే పసుపుకి కొన్నిసార్లు స్మెల్ డామినేట్ చేస్తుందనమాట. ఆ తర్వాత ఇవన్నీ మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో కొద్దిగా ఒక పావు కప్పు మీరు వాటర్ యాడ్ చేసుకొని ఓవెన్ బౌల్ మీద ఒక మనం గ్లాస్ లిడ్ కనుక పెడితే మూత పెట్టుకుంటే ఆ ఆవిరికే ఉడికి మైక్రో న్యూట్రియన్స్ అన్నీ మళ్ళీ బ్యాక్ వస్తాయన్నమాట. ఆవిరిలోనే మనకి బౌల్‌లోనే ఉంటాయి. అవి వేస్ట్ అవ్వవు, ఎవాపరేట్ అవ్వవు. ఆ తర్వాత ఒకవేళ ఎనీ రెసిపీ అది బర్న్ అయినప్పుడు మాత్రమే, అది టవా మీద కావచ్చు, ఇంకెక్కడైనా కానీ మాడిన వస్తువు ఎప్పుడు కూడా హార్మ్‌ఫుల్. ఇది రిపీటెడ్‌గా ఎందుకు చెప్తున్నానంటే మైక్రో ఓవెన్‌ని మనము ఎమర్జెన్సీలో తర్వాత వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి కాస్త స్టీమింగ్ చేసుకోవచ్చండి. అంటే అన్నీ ఫ్రైడ్ మోడ్‌లోనే పెట్టం కాబట్టి అది మనకి హార్మ్‌ఫుల్ కాదు. సో, ఇట్లా నేను తొందరగా అయిపోతుంది. చాలా తొందరగా టైం సేవ్ అవుతుంది. బిజీగా ఉన్నవాళ్ళు లేకపోతే వర్కింగ్ పీపుల్‌కి కొన్ని యూస్‌ఫుల్ టిప్స్ చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తున్నానండి. అయితే ఈ మైక్రో ఓవెన్‌ని మనం హై టెంపరేచర్‌లో పెట్టి ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుందండి. కుక్ చేసుకున్న తర్వాత ఒక రోల్ తీసుకొని నేను దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దంచానండి. అయితే ఇక్కడ ఇందులో కొంచెం పచ్చి ఉల్లిపాయని వేయాలి. వేపిన ఉల్లిపాయ కాకుండా. చట్నీ అంతా అయిన తర్వాత కొంచెం మనం దంచుకున్న తర్వాత కొద్దిగా కచ్చా పచ్చాగా మనము పచ్చి ఉల్లిపాయలు కూడా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి తాలింపు అనేది అవసరం లేదండి. మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వేడి వేడి అన్నంలో చక్కగా ఆవు నెయ్యి కానీ, పల్లి నూనె కానీ వేసుకొని ఈ పచ్చడితో కనుక మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ రైస్, బ్రోకెన్ రైస్ అంటాం కదా! ఇప్పుడు మనం హెచ్ఎంటీ రైస్ కానీ, సోనా మసూర్ కానీ, కర్నూల్ రైస్ కానీ, వైట్ రైస్ జనరల్‌గా తినేవాళ్ళు ఈ బ్రోకెన్ రైస్ అప్పుడప్పుడు తినటం వల్ల ఏంటంటే అండి, అది చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్‌తో ఉంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్‌కి చాలా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఈ బ్రోకెన్ రైస్ అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండి హై ఫైబర్ ఉంటుంది. సో, అప్పుడప్పుడు దీన్ని సరదాగా మనం ఉప్మాకని, రైస్ రవ్వతో ఉప్మా అలా ఏదన్నా ఇంగ్రీడియెంట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో బ్రోకెన్ రైస్. సో, ఎట్ టైమ్స్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ సమ్ బ్రోకెన్ రైస్. అయితే బ్రౌన్ రైస్ అనేది వైటమిన్ బి రిచ్ ఫుడ్ అండి. సో, దాంట్లో ఉన్న పొట్టు మీద చాలా వైటమిన్ బి1, బి2, బి7, బి12, బి6, బి12 ఇవన్నీ చాలా సమృద్ధిగా ఉంటాయి. ఈ బి12 డెఫిషియన్సీని కరెక్ట్ చేయడానికి కూడా ఈ బ్రౌన్ రైస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఒక్కసారి తినటం అలవాటు లేని వాళ్ళు, ఇంతకుముందంటే లావుగా పెద్ద సైజులో బ్రౌన్ రైస్ వచ్చేది. ఇప్పుడు చాలా పాలిష్డ్‌గా హై క్వాలిటీ బ్రౌన్ రైస్ కూడా మనకు దొరుకుతుంది కదా! వాటిని మనం మిక్సీ పట్టుకొని కూడా ఒక కప్పు బ్రౌన్ రైస్‌కి, ఒక కప్పు మిక్సీ పట్టుకున్న బ్రౌన్ రైస్‌కి, ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకొని లేదా జొన్న పిండి యాడ్ చేసుకొని రోటీలాగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అది చాలా బి వైటమిన్ రిచ్ అనమాట. లేదు అనుకుంటే ప్రతిరోజు కొంచెం బ్రౌన్ రైస్ మనం నైట్ అంతా నానబెట్టుకున్నప్పుడు అందులో చక్కగా ఆస్మాసిస్ ప్రాసెస్ జరిగి న్యూట్రియంట్స్ అన్నీ కూడా అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. దాన్ని కుక్కర్‌లో కనుక ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే ఒక కప్పు బ్రౌన్ రైస్ మనము రసమన్నంకో లేదా మజ్జిగన్నంకో, పెరుగన్నంకో తినడం అలవాటు చేసుకుంటే అది మనకి రోజువారీ న్యూట్రిషన్ అయిపోతుంది. ఎందుకంటే బ్రౌన్ రైస్ అందరూ ఒక్కసారి డైజెషన్ చేసుకోలేకపోవచ్చు, లేదా అలవాటు లేదు కాబట్టి వాడలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఒక కప్పు రైస్ తినడం మనం తాళిలో మనం కనుక అలవాటు చేసుకుంటే దట్ ఈస్ ఆల్సో బెనిఫిషియల్ అనమాట. ఈ టమాటా పచ్చడిని మనం
మనం ఇదే మెథడ్‌లో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకొని మీరు పాన్ మీద కూడా వేడి చేసుకొని చేసుకోవచ్చండి. అయితే జనరల్‌గా మనము నువ్వులు, పల్లీలు లేకపోతే వేయించిన పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేస్తాం కదా! అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటి అంటే ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ మనం కొన్ని రెసిపీస్‌లో వెజిటబుల్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ వెరీ టేస్టీ. అన్నీ వేస్తే కూడా చాలా బావుంటుంది. అసలు కొన్ని ఇంగ్రీడియెంట్స్ మనం తగ్గించినా కూడా రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ వైజ్ ఎక్కడ తగ్గదు. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా టేస్టీగా. ఇందులో మనం వాడిన మంచి ఫ్రెష్ వెజిటబుల్ అయిన టొమాటో, తర్వాత పచ్చి ఉల్లిపాయ కాంబినేషను, క్వర్సటైన్ ఎక్కువగా ఉంటుంది ఉల్లిపాయలు, లైకోపిన్ ఎక్కువగా ఉండే ఈ టొమాటో సడన్ కార్డియాక్ డెత్ నుంచి కాపాడుతుందండి. ఆ తర్వాత దీంట్లో నేను వాడింది పల్లి నూనె వాడాను. దాని మంచి అరోమా స్మెల్ అది టేస్ట్ ఎలివేటరే. ఇందులో మనం వాడిన ధనియాలు, మెంతులు కూడా చాలా హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ అనమాట మెంతులు అనేది. సో, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫుడ్. సో, ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వేయించిన పల్లీలు కానీ, వేయించిన నువ్వులు కానీ లేదా కొంచెం ఈ మినపప్పు, శనగపప్పు అన్నీ ఒక్కసారి మనం పౌడర్ చేసుకొని వేపుకొని పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్‌ని దీంట్లో కొంచెం యాడ్ చేసుకొని మోస్ట్ సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్ ఏమున్నాయా అని నేను చెక్ చేసుకుంటూ మీకు నాకు కుదిరినంత వరకు, అనుభవం ఉన్నంత వరకు కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. కుకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్. చూసినంత తేలిక కాదు, చెప్పినంత తేలిక కాదు. ఒకవేళ రెగ్యులర్‌గా కుకింగ్ చేసుకునే వాళ్ళకి పొద్దున బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్ అండ్ డిన్నర్ కంప్లీట్‌గా హోమ్ ఫుడ్‌కి అలవాటు పడిన వాళ్ళకి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టిప్స్ కనుక తెలియకపోతే వంట అనేది హెక్టిక్ అయిపోతుంది. చాలా హెక్టిక్ అవుతుంది. సో, ఈ కుకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్ అనమాట. ఇన్ని కుకింగ్ బ్లాగ్స్‌లో మనం కొంచెం యూస్‌ఫుల్ అండ్ బెనిఫిషియల్ ఈజీ మేకింగ్ టిప్స్ కనుక నేర్చుకోగలిగితే కుకింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. హోమ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ప్లీజ్ టేక్ కేర్.